దయగలిగిన తండ్రి, కృప కలిగిన రాజు, ఈ ఆవరణం అంతటిని మీ సన్నిధిలో నింపండి. కమ్ అగైన్స్ట్ ఆల్ ది సాటిక్ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మీ మాటల మకరందంతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని దిద్దుబాటు చేయండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని ఆదరించండి. నాయన ఈ వాక్యం రెండంచులు గల ఖడ్గము, ప్రాణాత్మ దేహాల మూలుగులు చూపిస్తుంది. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని కనిపించు. యేసునామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియులారా, దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీలకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతనిచ్చాడు. ఎప్పుడు కూడా స్త్రీలని దేవుడు తక్కువగా చూడలేదు. దేవుడు వాక్యంలో స్త్రీల మీద కొన్ని బుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎస్తేరు, రూతు, ఇంకా ఎస్తేరు, దెబోరా, అంటే ప్రవక్తన బుక్స్. బైబిల్లో 66 బుక్స్లో 2 బుక్స్ రూతు, రూతు, ఎస్తేరు, అవి లేడీస్ పేర్లతో బైబిల్ గ్రంథంలో రాయబడి. అంతేకాకుండా మరి దెబోరా అనే ప్రవక్తనలు కూడా అంటే దేవుడు ఎప్పుడు కూడా మరి సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఉమెన్ ఎప్పుడు కూడా దేవుడు కన్సిడర్ చేయలేదు. స్త్రీలను ఎప్పుడు కూడా దేవుడు ఆదరించి, యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద నివసిస్తున్నప్పుడు, ఆయన సువార్త చేస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు కూడా ఆయనతో పాటు ఫాలో అయ్యారు. అంతేకాకుండా అనేక మంది స్త్రీలను ఆయన స్వస్థపరిచారు. రక్తస్రావం కలిగిన స్త్రీలు, యాయిరు కుమార్తెని, సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడి ఆవిడకి రక్షణ ఇచ్చాడు. ఆవిడకే కాదు, ఆ సమరయ పట్టణస్తులందరికీ కూడా దేవుడు ఇచ్చాడు. మగ్దలేని మరియా అనే ఒక స్త్రీ, ఆవిడకి 7 దెయ్యాలు పట్టి పీడలు పడితే ఆవిడ కూడా ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందింది. మరి మార్తా, మరియా, ఇలాగా అనేక మంది ప్రభు వారి యొక్క పరిచర్యలో ప్రభు వారితో సహవాసం చేస్తూ ప్రభు బోధన. మరియా ఎప్పుడు కూడా ప్రభు పాదాల దగ్గరే కూర్చుండేది. మార్తమ్మ అయితే విస్తారమైన పని. ప్రభు ఆయన శిష్యులు బేతనియా అనే గ్రామానికి వాళ్ళ ఊరికి వచ్చారని ఆవిడ బూర్లు, గారెలు, బిర్యానీలు, పులిహార్లు, సేమియాలు ఏం చేసిందో తెలియదు కానీ షీఈస్ వెరీ బిజీ విత్ హర్ వర్క్. బట్ దేవుడు అన్నాడు, బోధకుడా నీకు చింత లేదా? నేను ఇంతకు విస్తారమని పని పెట్టుకున్నాను. ఇంతమంది 12 మంది శిష్యులు, ప్రభువు 13 మంది, ఇంకా ఎంతమంది ఉన్నారో చుట్టూ ఫాలో. ఇంతమందికి నేను వండుతున్నాను కదా, ఒకసారి మా అక్కని పంపించచ్చు కదా మరియమ్మని అంటే, మార్తా నువ్వెందుకు విస్తారమైన పని పెట్టుకున్నావు? మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అని ప్రభు ఆవిడని అప్రిషియేట్ చేశారు. ఉత్తమమైనది ఏంటంటే, అమ్మ మీ ఇద్దరు ఒక దగ్గర కూర్చోకండి అమ్మ, ముచ్చట్లు వస్తాయి, కొంచెం వాడు జరుగమ్మ మంగక్క. అయితే ఉత్తమమైనది ఏంటి అంటే ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవడం అనేది ఉత్తమమైనది ప్రభువు చెప్పారు. మరి అంతేకాకుండా స్త్రీలని దేవుడు మరి ఆయన పునరుత్థానాన్ని కూడా మొట్టమొదటి చూసింది ఎవరు? స్త్రీలు. మగ్దలేని మరియా, వేరొక మరియా, కొంతమంది ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి, సలోమి, వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళి మనిషి కుమారుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడని శిష్యులైతే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత, బరియలు చేయబడిన తర్వాత చల్లా చెదర అయిపోయారు, భయపడిపోయారు. ఎందుకంటే మమ్మల్ని కూడా పట్టుకొని సిలువ వేస్తారేమో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని. పేతురు కూడా ముమ్మారు బొంకుతాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ క్రిస్టియన్స్ మీదకి వస్తున్నప్పుడు బ్రేవ్గా ఉన్నవాళ్ళు, దేవుడు వాక్యం అందు విశ్వాసం ఉంచిన వారు ఎవరంటే స్త్రీలు. ఒకవేళ వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళారని తెలిస్తే వాళ్ళని కూడా పట్టుకొని జైల్లో వేయొచ్చు, వాళ్ళకి కూడా శిక్ష విధించవచ్చు. అయినా వాళ్ళు భయపడలేదు. ఇంకా ఏం చేశారంటే, దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు విని అది భద్రపరుచుకొని, ప్రభు 3వ దినం లెగుస్తాను అన్నారు కదా అనే విశ్వాసం కూడా వారిలో ఉంది. వాళ్ళు వచ్చి చూసి చెప్పిన తర్వాత శిష్యులు వచ్చి గమనించారు.
అంచేత వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఆడవాళ్ళు ఏమైనా చేయగలరు, మల్టీ టాస్క్స్ చేస్తారు. ఒకేసారి అటు వింటారు, ఇటు చదువుతారు, అటు వంట చేస్తారు, పిల్లలకి జడలేస్తారు. మల్టీ టాస్క్. స్త్రీల యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుందంటే నూడిల్స్ లాగా ఉంటుంది. అంటే ఇలా పురుషులవి ఇలా ఒకే పనే ఒకసారి చేయగలం. 2 సార్లు 2 పనులు ఒకసారి చేయలేము. కానీ మనం 4-5 పనులు అంటే మనకున్న ఆధిక్యత. దేవుడు ఒక ప్రత్యేకంగా స్త్రీని డిజైన్ చేశాడు. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి మనం తీసి ఒక అందమైన స్త్రీగా మనం నల్లగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, పొట్టుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు. హూమ్సో ఎవరికి బేబీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిందని దేవుడి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అయితే ఒక చక్కటి స్త్రీ కోసం ఈ ఈ ఉదయకాల సమయం అందు మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ ఉంది. మరియు ఉమ్, ఆషేరు ఉమ్, గోత్రికురాలును పనుయేలు ఉమ్, కుమార్తెనైన ఉమ్, అన్న ఉమ్, అని ఒక ప్రవక్తి ఉండెను. ఉమ్, ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరియు ఆషేరు గోత్రికురాలను పెనూయేలు కుమార్తె అయిన అన్న. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ రావచ్చేమో, అన్న ఏ గోత్రికురాలు అని అడగచ్చు. ఓకేనా? లేకపోతే ఆవిడ ఎవరు కుమార్తె? అన్న. అన్న హన్న, HANNA, అన్న వేరు, ANNA అన్న వేరు. చూడండి, ఈ అన్న అనే ఒక ప్రవక్తను ఉంది. ఆవిడ గురించి ఏంటంటే ఆవిడ కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో సంసారం చేసిందండి. ఒకవేళ 11-12 సంవత్సరాల్లో ఆ రోజుల్లో వివాహం జరుగుంటే ఆవిడకి 12 సంవత్సరాలప్పుడే అయ్యింది అనుకుందాం. 7 ఏళ్ళు అంటే 19 సంవత్సరాల వయసులో తన భర్తని కోల్పోయింది. ఎవరమ్మా? అన్న. అన్న, అన్నామని అన్న ఆవిడ. అయితే ఆ తర్వాత భర్త చనిపోయాడంట. భర్త చనిపోయిన తర్వాత ఈ అన్న అనే ప్రవక్త ఏం చేసిందంట, విధవరాలు ఆవిడ జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని దేవుడి మందిరంలోనే ఉన్నదండి. ఎన్ని సంవత్సరాలు జీవించింది ఆవిడ? 84 ఇయర్స్. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. 84 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికిందంట ఆవిడ? 84 సంవత్సరాలు. ఆవిడ ఏం చేసింది? ఒక యవ్వన కాలంలో ఉన్న స్త్రీ దేవుడి మందిరంలో పరిచయం చేస్తే ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొని ఉంటుందో. మరి ప్రతి ఒక్కరూ భర్త చనిపోయిన వాళ్ళ వైపు చూస్తారు. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు ట్రాప్ చేయడానికి. ఆ ఛాలెంజెస్ అన్నీ ఇప్పుడు ఎదుర్కొని ఉంటుందో, ఎదుర్కొని ఉండదా? బోల్డ్ మంది వస్తారు మందిరానికి. యెరూషలేము మందిరానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ దినాలను బలులు అర్పించేవారు. ఎంతమంది ఆవిడని అబ్యూస్ చేయడానికి ప్రయత్నించారో. మరి ఆవిడ ఒక్కరికి బ్రతకడం అంటే ఎంత కష్టం కదా, చాలా కష్టం. మరి తను పోషించుకోవాలి. అయినప్పటికీ తన సర్వైవల్ తను చూసుకుంటూ తన జీవితాన్ని ఎవరికి సమర్పించుకుంది? దేవుడి మందిరానికి, ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, మందిరంలో పరిచయం చేయడానికి ఆవిడ తన జీవితాన్ని సమర్పించుకుంది. ప్రియులారా, 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఆవిడ డే అండ్ నైట్, పగలు రాత్రి కూడా ఆవిడ మందిరంలోనే ఉంటుంది. బహుశా మందిరంలోనే పడుకుండిపోతుందో మరి ఏటో తెలియదు, కానీ ఆమె కూడా గడిలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ఆ టైంలో ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభువుని 8 రోజుల బిడ్డని తీసుకొని మందిరానికి వస్తారు. 8 రోజుల బిడ్డని తీసుకొని మందిరానికి వచ్చినప్పుడు ఆయన ఎంత పేద కుటుంబం అంటే మరియమ్మ, యోసేపు కనీసం ఒక గొర్రె పిల్లను కూడా వధించే అంత స్టేటస్ వాళ్ళకి లేదు. వాళ్ళు పేదవారు అర్పించే అర్థం ఏంటంటే
పావురాలు, 2 పావురాలు తెచ్చి అర్పించారు. చూడండి ప్రియులారా, ఆవిడ 84 సంవత్సరాల వృద్ధురాలు, భర్త లేడు, బిడ్డలు లేరు, ఒంటరిగా ఉంది. ఆవిడ పని ఏంటంటే ప్రార్థనలు చేయడం, ఉపవాసం ఉండడం దేవుణ్ణి. అందుకనే అన్న అనే ప్రవక్తని ఆవిడ ఎక్కువగా దేవునితో గడపడాన్ని బట్టి, దేవుడి సన్నిధిలో గడపడాన్ని బట్టి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు తన ఉద్దేశాలను ఆవిడికి బయలుపరిచాడు. దేవుడు తన ఉద్దేశాలను ఆవిడికి బయలుపరచబట్టి మామూలు అన్న ఏమైందంటే ప్రవక్తని అయ్యింది. ఏమైంది? ప్రాఫిట్ అయింది. ప్రాఫిటెస్, లేడీ ప్రాఫిటెస్, ప్రవక్తిని అంటారు తెలుగులో. అంటే ఒక వ్యక్తి ఒకవేళ చదువుకోవచ్చు, చదువుకోపోవచ్చు, ఆవిడ నల్లగుందో, తెల్లగుందో, అందంగా ఉందో, ముసలిగా ఉందో, హూమ్సో ఎవరికి మేబీ, గాడ్ కేర్స్ ఫర్ హెర్. దేవుడు ఆవిడని గమనించాడు కూడా. దేవుడు తన అభిషేకాన్ని ఇచ్చాడు ప్రవచనాలు చెప్పడానికి. అంతేకాకుండా ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఆవిడ ప్రభువుని ఎత్తుకుంది, అవునా కాదు? ప్రభువుని ఎత్తుకునే ఆవిడే గనక మరి ఆ తన యవన కాలంలో మందిరం కొరకు సమర్పించుకొని దేవుడి మందిరంలో పరిచయం చేయకుండా వేరే మేనేజ్ చేసుకోనో, వేరే ఊరి మీద తిరుగుతూ రకరకాలుగా ప్రవర్తిస్తే ఇంత ఆధిక్యత ఆవిడకు దొరుకుతుందా? దొరకదు కూడా. అంచేత యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడు వాక్యంలో ఉంది. మరి మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులయుండుడి. హల్లెలూయా. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు ఉండగా, కంటికి కనబడవలనని కాక, ప్రభువుకు భయపడుతూ శుద్ధాలంకార హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, శరీరమును బట్టి మీ యజమానులకి లోబడి ఉండాలంటున్నారు. అంతేగా మనం బయటికి అందరికీ మంచిగా ఉండాలి, మనం చాలా సో గ్రేట్, మనం ఇలాగా అలాగా మన ఇంటి అదే అని మనం చూపించుకోకూడదంట. కానీ దేవుడు అంటే హృదయాంతరంగాల్ని పరిశీలిస్తాడంట. దేవుడు నిన్ను నన్ను పరిశీలించినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో చూసుకోవాలి ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు మరి తీతుకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలకు శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారనై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారనై ఉండవలనని బోధించుము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంట? కొండెగత్తెలను మిగులు మద్యపానస్తులై ఉండక, అలా ఉండకూడదు. అచ్చక్క బుచ్చక్క కబర్లు ముచ్చట్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఈలెలగా ఆలెలగా అందరూ అయిపోయాక ఆఖరిన పాస్టర్ గారు దొరుకుతారు. ఏంటి, అందరూ అయిపోయారు చర్చిలో ముచ్చట్లు ఎత్తుకోవడానికి. లాస్ట్కి ఎవరు ఇంకా మిగిలింది? ఎవరు? పాస్టర్ గారు. ఇవన్నీ కూడా ఏవి కూడా అన్నా చెయ్యలేదు. కాబట్టి దేవుడు ఆవిడని ప్రవక్తగా దేవుడు ఆధిక్యతనిచ్చాడు ఆవిడికి. అంతేకాకుండా సమస్త ప్రవర్తన భయభక్తులు గలవారై ఉండవలెను. దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. భర్తలకు ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలు లోబడుతున్నారు? అక్కడ పెట్టాను వేసుకొని తిను అంటారు. ఒరే అంటున్నారు ఈ రోజుల్లో. లవ్ మ్యారేజ్ అన్నీ ఏమా, ఏంట్రా, ఏం తెచ్చావురా, ఎక్కడున్నావురా? అది క్రైస్తవులకి తగదు ప్రియుల. సో ఒకవేళ నువ్వు బాగా చదువుకుండొచ్చు, నువ్వు బాగా సంపాదిస్తూ ఉండొచ్చు,
నీకు అమ్మగారింటి నుంచి ఒక ఇంత మూట తెచ్చుకోవచ్చు నువ్వు, కానీ ఒకసారి భర్త శిరస్సు, నువ్వు శరీరం. ఒకసారి నువ్వు ఊహించుకో, ఈ శిరస్సు లేకుండా నువ్వు శరీరం నడిస్తే జనాలు పారిపోతారు. అమ్మో అమ్మో ఇదేంట్రా బాబు ఇలాగొచ్చేస్తుంది దెయ్యం భూతమని జనాలు పోరు. వాళ్ళు తాగుబోతులు అవ్వచ్చు, తిరుగుబోతులు అవ్వచ్చు, దే మే హ్యావ్ సమ్ వీక్నెసెస్, కానీ భర్తని నీ పిల్లల్లాగా నువ్వు ప్రేమించాలి. నేను అదే చెప్తాను, భర్తల వల్ల ఎవరైనా కంప్లైంట్స్ చెప్తే, నీకు 2 పిల్లలు ఉంటే నీ భర్త 3వ పిల్లని అనుకో, అలా ప్రేమించాలి. విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త రక్షించబడతాడు. పిల్లలు తప్పు చేస్తే కొట్టిసి పారేం కదా, చంపేసి పారేస్తామండి. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా మనం కడుపులో పెట్టుకుంటాం, అవునా కాదు? అదేవిధంగా భర్తలకి లోబడాలి, భర్తలను గౌరవించాలి, భర్తల్ని ప్రేమించాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. అప్పుడు దేవుడంట మరి వారిని బాగు చేస్తాడు. ప్రేమించవారు స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారినై ఉండాలని. కొంతమంది స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. మా ఇంట్లో, మేము అక్కడ పాత్ర ఇంట్లో ఉండేవాళ్ళు, సాయినగర్ కాలనీలో. మా ఎదురింట్లో ఒక ఆవిడ ఉండేది, పాప అని, వైజాగ్ వెళ్ళిపోయింది. ఆవిడ ఏంటంటే మా వీధంతటికి న్యాయకర్త. ఆవిడ ఎప్పుడు గుమ్మంలోనే కూర్చుంటుంది. నేను ఉదయం తలుపు తీసినా అక్కడే ఉంటుంది, మధ్యాహ్నం తలుపు తీసినా అక్కడే ఉంటుంది, రాత్రి 10 గంటలకు నేను వచ్చి తలుపు తీసినా అక్కడే ఉంటుంది. వీధిలో ఎవరింట్లో ఏ గొడవైనా ఇక్కడే తీర్పు జరుగుతుంది. ఈవిడ సమక్షంలో అత్త వచ్చి ఆవిడకే చెప్తుంది, వాళ్ళు వచ్చి ఆవిడకే చెప్తుంది. అక్కడంతా ఒక 10 మంది అన్నా అక్కడ సిట్టింగ్ వేస్తారు. నేను బయటకు వెళ్తుంటాను, వస్తుంటాను, ప్రార్థనలకి, సువార్తలకి, కూటాలకి వెళ్ళి వస్తుంటే అక్కడే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నైటీ 24/7 నైటీస్ నైట్. ఏంటండి శారదా గారు ఎప్పుడు వెళ్ళిపోతారు అండి, కూర్చోండి అంటే ఆ గ్రూప్లో నేను జాయిన్ అవ్వట్లేదు. ఆవిడకి చాలా కోపం వస్తుంది నా మీద. ఏంటండి ఇప్పుడు ప్రార్థనలు కూర్చోండి కాసేపు. ఎప్పుడన్నా నేను బట్టలు ఆరబెట్టినప్పుడు బయటకు వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడితే మొత్తం ఆ వారం అంతట్లో వీధిలో ఎవరెవరు చేటేటు గొడవలు అయ్యి చెప్పేస్తుంది. నేను ఆడకుండా, పాస్టర్ గారు మీకు తెలుసా మీ కోడలు వెళ్ళిపోయింది, పాప పొయ్యి మీద మారిపోతుంది, వస్తానుండి. ముసలమ్మ ముచ్చట్లు, అందరి విషయాలు ఆవిడకి కావాలి. తీరా చూస్తే ఆ ఇల్లు లోపల చూస్తే కంపు, ఇల్లంతా చండాలం. ఆ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు చాలా తిట్టుకున్నారు, మళ్ళీ దిగినోళ్ళు వచ్చినోళ్ళు ఇంటికి వెళ్ళాలి. అంటే ఎప్పుడు కూడా ఇల్లు కడగడం కానీ, ఇల్లు తుడ్డం కానీ, శుభ్రం చేయాలి. ఎందుకంటే ఇక్కడ తీర్పు కదా, న్యాయమూర్తి. నైట్ ఒకరోజు నేను ఇది దంచుకునేది స్టీల్ది ఉంటుంది కదా, ఎల్లుల్లిపాయ దంచితే ఏదైనా దంచుతాం. నేను బిలాస్పూర్ వెళ్ళినప్పుడు మా చెల్లె పాపను వచ్చేటప్పుడు వెళ్ళాం. ఒకరోజు షాపింగ్ తీసుకెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనాలి కదా గుర్తు, కానీ అది కొన్నాను. అది మా ఇంట్లో లేదు, 100 రూపాయలు. ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అది కొనేసి తెచ్చాను. అది కొన్నప్పుడు అది చెప్పాడు, ఏమండి ఇది నల్లగా అయిపోద్దని అడిగితే, మీరు కడిగిన తర్వాత అది క్లీన్ చేసి ఎండబెడితే ఎన్నాలైనా అలాగే ఉంటుందని. ఎప్పుడు అదొకటి గుర్తు పెట్టుకున్నా, నేను కొంచెం జాగ్రత్త, శుభ్రం ఎక్కువ కాబట్టి ఎప్పుడు కూడా అది నేను కడిగి దంచి ఎండబెట్టి మళ్ళీ పెడతాను కబోర్డ్. ఒకరోజు నేను అది కడిగి ఎండబెడితే ఆయన అన్నాడు, పాప ఆయన శ్యామ్ గారు, పాస్టమ్ గారు చూడు ఎంత తెల్లగుందో, మా చూడండి పాస్టమ్ గారు లోపలికి వెళ్ళి తెచ్చాడు. నల్లగా అయిపోయి పింపురు పట్టేసింది మొత్తం అంతా లోపల, బయట అడుగుని దాన్ని ఆ స్టీల్ దాన్ని వేపులు మారిపోయాను. మీదేంటండి ఎంత బాగుంది, మారిపోయింది ఎలాగుంది. అంటే స్త్రీలు చాలా కేర్లెస్గా ఉంటారని ఆవిడని బట్టి నాకు అర్థమైంది. నాకు నవ్వు వచ్చింది, అలా తెచ్చి చూపించేస్తుందైతే లోపలికి వెళ్ళాక అతనికి రౌండ్ వస్తుందేమో అనుకున్నాను. అంటే స్త్రీలు శుభ్రం చేయరు. గాడ్లీనెస్ ఈజ్ క్లీన్లీనెస్, వేర్ దేర్ ఇస్ క్లీన్లీనెస్ దేర్ ఇస్ గాడ్లీనెస్. ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడ దేవుడు సన్నిధి ఉంటుంది. చీకట్లో దేవుడు ఉంటాడా? లైట్ వెలగ్గానే చీకటి ఏమవుతుంది? రోజు 24 గంటల్లో ఒక 2 గంటలు వంటగదిలో పనిచేస్తే
అందులో ఒక 10 నిమిషాలు నువ్వు శుభ్రానికి కేటాయించాలి. అక్కడ చిన్న చిన్న దోమలు వస్తాయి. చాలా అది అనారోగ్యం. మళ్ళీ ఆ దోమలు పడింది పిల్లలు తింటారు. పిల్లలు ఏమైనా తినేసి అక్కడ వదిలేస్తే అలా ఉంచేస్తే మళ్ళీ అదే ఇస్తారు పిల్లలకి. రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్తారు. ఒక 10,000 రూపాయలు బిల్లు. నువ్వు కొన్ని చర్యలు తీసుకున్నావు అనుకో నీ పిల్లల కోసం, వాళ్ళకి నీట్నెస్, వేడి నీళ్ళు ఇవ్వడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, మరి వంటగది శుభ్రం, బాత్రూమ్ శుభ్రంగా ఉంటాను. నేను కావాలనే ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ బాత్రూమ్కి వెళ్తాను చెక్ చేయడం కోసం. నాకు వచ్చినా బాత్రూమ్ వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. ఈ స్త్రీ ఎలా అనిపిస్తుంది, ఈవిడ బాత్రూమ్ ఈవిడ ఎలా ఉంచుకుంది. మొన్న ఆదివారం చెప్పాను చూడండి, పర్వతముల్లో సువార్త చెప్పువారు పత్రములు ఎంతో సుందరం. వాళ్ళ పాదాలు నేను కడిగాం. నేను పాదాలు ముట్టుకోవడం పాపం కాదు. దేవుడే పాదాలు ఘనమైనవి అన్నాడు. అవునా? మనం అంతగా తగ్గించుకొని దేవుడు పర్వతంలో సువార్త ప్రకటించే వారి పాదాలు చూస్తే నేను మీ బాత్రూమ్లు చూస్తాను. ఎందుకంటే బాత్రూంలో ఇప్పిన బట్టలన్నీ బాత్రూంలోనే. మాస్టర్ గారు లేరు కానీ ఇన్నర్స్ కూడా బాత్రూంలో. ఆ బాత్రూము ఎవరో ఒకరు యూజ్ చేస్తారు కదా మగోళ్ళు. అసలు కనీసం మినిమం ఉండదండి. స్నానం చేయగానే ఇన్నర్స్ వాష్రూమ్స్ వేరే ఆరబెట్టుకోవాలి కదా. ఈ బట్టలన్నీ తీసుకొని ఇవన్నీ కూడా అడ్డుకోవట్లేదు. ఒకవేళ ఉమ్మడి కుటుంబం అనుకోండి, పాప వాళ్ళ కుటుంబం లాంటిది, అత్తగారు, మామగారు, మరిది గారు, బావగారు, పిల్లలు, తోటికోడల పిల్లలు అందరూ బాత్రూమ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తారా? ఎందుకు మాసిపోయిన బట్టలు వేసుకోవడానికి ఒక డబ్బా పెట్టుకోవాలి కదా. ఆ బట్టలు ఆరబెట్టి డ్రై అయ్యాక కొంచెం ఎండాక అప్పుడు అందులో తడి బట్టలు అలా చేసేస్తే అవన్నీ బూజు పట్టేస్తాయి. నువ్వు ఎప్పుడో వారంకి ఒకసారి 2 రోజులకు ఒకసారి వాష్ చేస్తావు. దేర్ ఇస్ క్లీన్లీనెస్, దేర్ ఇస్ గాడ్లీనెస్. నువ్వు శుభ్రంగా ఉంచకపోతే నీ ఇంట్లో దేవుడి సన్నిధి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడిని సన్నిధి దిగడు. శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రం ఉండాలి, ఒళ్ళు శుభ్రం ఉండాలి. ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నా. ఇల్లాల చదువు ఇంటికి వెలుగన్న. అంటే ఏ గృహంలో అయితే స్త్రీలు స్ట్రాంగ్గా ఉంటారో ఆ గృహం ఆశీర్వదించబడుతుంది, ఆ గృహం దీవించబడుతుంది. ఎందుకు ఆ మాసిన బట్టలన్నీ ఒకదాని మీద అక్కడ పెట్టేస్తారు ఎందుకు? దానికి వేరే బ్యాస్కెట్ పెట్టుకోండి. వాష్రూమ్ క్లీన్ చేయాలి. వాష్రూమ్ అంటే వెరీ లీస్ట్ ప్రయారిటీ. అది మనకి సంబంధం లేదు. ఎప్పుడో వెళ్తామంటే అప్పుడే దాని గురించి. ప్రతి శనివారం పాస్టర్ గారు బాత్రూమ్ క్లీన్ చేస్తారు. పాస్టర్ గారే చేస్తారు. నేను చెయ్యను, ఒప్పుకుంటున్నాను దేవుడికి. ఆయన క్లీన్ చేసేస్తారు. ఇంకా నాకెక్కడ అవకాశం ఉంటుంది? నాకంటే ముందు ఆయన బాత్రూమ్కి వెళ్తాను. నేను వంటగదిలో కూడా చేస్తాను. కానీ ఆయన నేను చేసినా చేయకపోయినా కంపల్సరిగా ఆయన మా బాత్రూమ్ క్లీన్ చేస్తారు. దైవసేవ. ప్రతి జబ్బు బాత్రూమ్స్లో నుంచి వస్తుంది. ఆ టాయిలెట్స్లో యూరిన్ చేసినప్పుడు ఆ యూరిన్ బయటకు వస్తే అది లోపలికి వెళ్ళిపోయి యూట్రస్ మీద ప్రభావం చూపించి కిడ్నీస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఒక శుభ్రంలో ఒక 10 నిమిషాలు కేటాయించి వాష్రూమ్లో క్లీన్ చేయకపోవడాన్ని బట్టి ఎన్ని జబ్బులు వచ్చేస్తుంది. వేర్ దేర్ ఇస్ క్లీన్లీనెస్ దేర్ ఇస్ ఏ గాడ్లీనెస్. స్త్రీలుగా మనము దేవుడిని నమ్ముకున్న స్త్రీలుగా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మరి మన బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి, మనం చక్కగా ఉంటాం. లిప్స్టిక్ రాసుకొని మేకప్ కొట్టుకొని, లేకపోతే సింపుల్గా ఏదో పౌడర్ హెయిర్ రాసుకొని మనం నీట్గా ఉంటాం, మంచి డ్రెస్ వేసుకుంటాం. కానీ ఇల్లు లోపల పరిస్థితి ఏంటి? అంచేత దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, ఎంత ఉండి పని చేసుకుని వారును వాళ్ళు ఎలా ఉండాలంట? తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంత ఉండి పని చేసుకుని వారినై ఉండాలని. అంచేత రోజు ఒకే వంట చేయడం పిల్లలకి చాలా సింపుల్. ఒక జాంకాయ, ఒక అరటిపండు, మరి ఒక మామిడి పండు, ఎన్నో క్యాలరీస్ ఉంటాయి. అవన్నీ బలం. బిస్కెట్లు, చాక్లెట్లు అవి కొనిచ్చిన బదులు ఫ్రూట్స్ తినివ్వండి పిల్లలకి. మినరల్స్ అన్నీ దొరుకుతాయి, విటమిన్స్ దొరుకుతాయి. ఆకుకూరలు వండండి, వాళ్ళు తిన్నంటారు. తల్లులు ప్లాన్ చేయాలి. బెల్లం పాకంలో ఏంటది
ఈ పాలకూర అవి వేసేసి ఉడకబెట్టి వేసేసి వంటలు చూపిస్తే వాళ్ళు ఏవో చాక్లెట్స్ అనుకొని, అంటే ఏదో విధంగా పిల్లలకి అన్ని రకాల మినరల్స్ మనం లోపలికి పంపిస్తాం. పిల్లడు తిండండి ఇది, ఆడికి తిండండి నువ్వే చెప్పేస్తావు ఇంకే. ప్రతిదీ కూడా మనం నేర్పించాలి. పిల్లలు చికెన్ తినడం నేర్చుకున్నారా పుట్టగానే? మనం నేర్పిస్తున్నాం, మనం తింటున్నాం, దుమ్ము ఇస్తున్నాం, దుమ్ము తీస్తున్నాడు, టేస్ట్ తెలుస్తుంది, చికెన్ తింటుంది. అంచేత చాలా మంచి వారినే ఉండవలను, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారే ఉండవలను, అటువలనే స్వస్థ బుద్ధి గలవారే ఉండవలను. వీళ్ళారా మంచి ఉపదేశం చేయాలని మన దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చారనుకోండి, అత్తా కోడలు ఉన్నది లేనిది చెప్పకుండా ఓర్చుకోవాలమ్మా, మాకు అందరికీ ఉంటాయి ఇవన్నీ, ఓర్చుకోవాలి అని మనం చెప్పాలి. అంతేగాని మనం ఏం చేయకూడదు, అగ్గి రాజేయకూడదు పిల్లలు. అంచేత మనం చాలా చూడండి 31:30 సామెతలు ఇంత రోజు చదవండి. 31వ అధ్యాయం స్త్రీలు ప్రతిరోజు కూడా చదవమని నేను ఇప్పుడు చెప్తాను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. అందం మోసం సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చిన లాభాలు ఏంటో కొన్ని ఒక 2-3 లాభాలు చెప్తాను ప్రియులారా. ఒకసారి చూడండి 22:4, అదే సామెతల గ్రంథం 22:4లో ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవుడు ఎక్కడో ఉన్నాడు, కానీ ఉన్నాడు, దేవుడు మనం చూస్తున్నాడు, మనం ఏ పని చేస్తున్నాం దేవుడు చూస్తున్నాడు అనే భయం మనలో ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దానికి ప్రతిఫలం ఏంటంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలట? మనలో వినయం ఉంటుంది. వినయం అంటే తగ్గింపు స్వభావం ఉంటుందండి. ఎవరికైతే దేవుడు భయం ఉంటుందో వాళ్ళలో గర్వం ఉండదు. ఐఎమ్ సో మచ్, ఐఎమ్ దిస్ మచ్, నేను అది చూపించుకోకూడదు. మన ఇగోని మనం వాట్ యు ఆర్ ఐఎమ్ డస్ట్. నేను ఎప్పుడు అదే అనుకున్నాను, ఎవరైనా నన్ను పుట్టే అమ్మ శారదా నువ్వు దేవుని సేవకులు ప్రేమించుదాను అని మీరు గమనించావు. మమ్మల్ని ఎంతో ప్రేమించావు, మమ్మల్ని అందరూ మెసేజ్ మాకు ఇవన్నీ ఇచ్చావు, మా కోసం అన్ని చేశావు. ఐఎమ్ ఆఫ్టర్. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు అదే, నేను మట్టిని, దేవుడు మట్టి నుంచి తీసాడు, మళ్ళీ చనిపోతే ఎక్కడికి వెళ్తానో అది మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు మనకి గర్వం రాదు మన హృదయానికి. గర్వం మొదలు యెహోవాకు హేయుడు, వాళ్ళ నిశ్చయముగా శిక్షణ ఉండదు. నాశనములకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచు. దేవుడు అంటే అహంకారుల్ని ఎదిరిస్తాడట, దీనులకి కృప చూపిస్తాడండి. దేవుడిని ఎట్లా కృప చూపించాలంటే నీలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. నువ్వు తగ్గించుకోవాలి. మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలము. వినయం, ప్రతి ఒక్కరిని పలకరిస్తాం, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం, ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తాం. దేవుడు మందిరంలోకి వచ్చిన వారు కొంతమందిని ఎవరు పలకరించరు, అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. అష్టం గారు ఒక్కలే పలకరించాలా? నీకు బాధ్యత లేదా? జేఎస్ఎం ఫ్యామిలీ అంటే ఏంటి? మన జేఎస్ఎం కుటుంబం, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఒక్కరితోనే మాట్లాడతారా? అమ్మతో ఒక్కరితోనే పిల్లలు మాట్లాడతారా? అందరితో కూడా. అలాగని ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ ఇవ్వడం, నీ జుట్టు ఇలాగుంది, నువ్వు ఎందుకు లిప్స్టిక్ వేసుకున్నావు, ఆ అధికారం నీకు ఇవ్వలేదు. ఒకళ్ళు కరెక్ట్ చేసేంత అధికారం నీకు, నేనే కరెక్ట్ చేయలేదు. జుట్టులు ఎరబోసుకొని వస్తే నేనేమనలేదు. ఒకరోజు వాళ్ళే రియలైజ్ అవుతారు. తల్లి చనిపోయిన బాధలో ఉందా అమ్మాయి, ఏదో ఫ్యాషన్ చేసుకుంటుంది. చాలా మంది అన్నారు, ఏంటి ఒక అమ్మాయి ఇలా మారిపోయింది అని అనుకుంటుంది. తనెస్ట్ యవనస్తులు, మనందరం ఎవరి కాలంలో. నేను కూడా క్లిప్పు ఇగో చెవులకి ఈ మెడకి మ్యాచింగ్, ఇప్పటికీ మ్యాచింగ్కి రన్ అవుతుంది. ఇగో ఒక్కొక్కటి ఉంటాయి. అది
తనే మార్చుకుంటుంది. ఈ రోజులు ట్రెండ్ జరుగుతుంది కదా. మనం ఎవరికి కౌన్సిలింగ్ చేయడానికి మనం సరిపోం. యాక్సెప్ట్ చేయరు. నేను చెప్తేనే యాక్సెప్ట్ చేయరు. మీరు చెప్తే వాళ్ళు వింటారా? మనం చెప్పకూడదు, ప్రార్థన చేయాలి. మనకి ఎందుకు ఒకరి విషయం, ఒకళ్ళని కరెక్ట్ చేసే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. నువ్వు వెలగాని చెప్పే అధికారం, ఒకళ్ళు ప్రేమించే అధికారం ఇచ్చాడు, ఒకళ్ళని ఆదరించే అధికారం ఇచ్చాడు, ఒకళ్ళు ధైర్యపరిచే అధికారం ఇచ్చాడు, ఒకరి కోసం ప్రార్థన చేసే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. అంచేత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వల్ల కలుగును. నీకు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటి వస్తాయంట? ఐశ్వర్యం వస్తుందట. నీ ఇంట్లో ఉన్నది కొంచెమైనా దేవుడు దాన్ని దీవిస్తాడు. ఇంట్లో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అంతేకాకుండా ఘనత వస్తుందట. అందరూ నీ దగ్గరికి వచ్చి అమ్మకి వచ్చి ప్రార్థన చేయరా, మేము ఇలాంటి సమస్యలో ఉన్నాం, మీకు చెప్తారు. అది ఏంటది? ఘనత. ఇంకా జీవము, ఒక జీవంతో కూడిన సంవత్సరములు. ఒకసారి చూడండి అమ్మా, 103వ కీర్తన 13వ వచనం. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటి, ఎన్ని లాభాలు! తండ్రి తన కుమారుల ఎడ్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడ్ల జాలిపడును. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయం కనిపిస్తుందట మన జీవితంలో. ఐశ్వర్యము, ఘనత, జీవము వస్తాయట. అంతేకాకుండా తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనకు మనుషులు జాలి అక్కర్లేదు. నీకెవరు జాలి వస్తుందంట? దేవుడి జాలి. దేవుడే మన ఎడల జాలి పడితే ఈ లోకం అంతా మనల్ని ధృవీకరిస్తే ఏంటి, జాలి పడితే ఏంటి, జాలి పడకపోతే ఇట్స్ నాట్ ఫరక్ ఫర్ అస్. ఏమి ఫరక్ పడదు మనకు. అందుకనే దేవుడు నీ యందు జాలి పడాలంటే, నీ స్థితిని, నీ గతిని దేవుడు మార్చాలి అంటే నీలో ఏముండాలి? భయభక్తులు. ఏదో నాకు మొక్కలు వచ్చాయనుకో మనం విడిచిపడకూడదు. ఎదిగిన కొద్ది ఒదగాలి. దేవుడు దీవిస్తున్న కొద్ది మనం ఒదగాలి. ఒక అన్నీ ఉన్న విస్తరి అణిగి మెరుగు ఉంటుంది. ఏమీ లేని స్త్రీ ఏమవుతుంది? ఎగిరెగిరి. విస్తరిలో అన్ని పెట్టండి, ఆ విస్తరి ఎగురుతుందా? అదే ఆ విస్తరిలో ఏమీ లేదనుకోండి, ఆ విస్తరి ఏమవుతుంది? అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ఐశ్వర్యము, ఘనత, జీవము, ఒక జీవంతో కూడిన సంవత్సరాలు దేవుడు ఇస్తాడంట. అంతేకాకుండా మన ఎడల దేవుడు జాలి పడతాడంట. స్త్రీలాగా మరి అట్టి స్త్రీలుగా, గుణవంతురాలైన స్త్రీలుగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా మన జేఎస్ఎం స్త్రీలందరూ ఉండాలని దేవుడు మన జీవితాల నుంచి ఆశపడుతున్నాడు. మరి మధ్యాహ్న కాల సమయం మనం ఎలా ఉన్నాం? మన బిడ్డల్ని గమనిస్తున్నామా? పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళతో మనం స్నేహితుల్లా ఉండాలి. అంటే అస్తమానం కొట్టినా తిట్టినా వాళ్ళు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. మేము పెద్దోళ్ళం అయిపోయాం కదా అంటారు. వాళ్ళతో స్నేహితుల్లా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళు ఏం చూస్తున్నారు ఫోన్లో మనం గమనించాలి. ఫోన్లు ఇచ్చేయడం, సీరియల్స్ చూసుకోవడం. సీరియల్ చూడాలంటే, పిల్లలు కామ్గా ఉండాలంటే ఎరా ఫోన్. కానీ అక్కడ ఆడు ఏం చూస్తున్నాడు? ఆ రేడియేషన్ వల్ల ఆడికి ఎంత నష్టం, ఆడి జ్ఞాపక శక్తి, ఆడి చదువు, అదంతా కూడా జీవితం పాడై అడిక్ట్ అయిపోతాడు. కళ్ళు పోతాయి, అన్నీ పోతాయి. చిన్న పిల్లలు, లేత శరీరం. జాగ్రత్త. నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నీ భర్తను ఎలా నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు? నువ్వు ఎంత చీప్గా నీ భర్తను బిహేవ్ చేస్తున్నావు? నేను చూడను, పాస్టర్ చూడను, సంఘస్థులు చూడరు. ఎవరు చూస్తున్నారు? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది హాగర్. అంచేత ఈ మధ్యాహ్న కాల సమయం మందు ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని దేవుడి సంఘంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.